సూపర్ 6 పథకాలలో రాష్ట్రంలోని ప్రజలు సంతోషంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కర నియోజకవర్గం నందిగాం మండలంలోని మర్లపాడు కవిటి అగ్రహారం గ్రామాల్లో పర్యటించే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్న. రూపాయలు ఖర్చు పెట్టొచ్చు. పైసా ఆదాయం లేకుండా రోజు 100 రూపాయలు ఖర్చు పెడితే ఉన్నది అమ్ముకోవడం తప్ప వాళ్ళకేమీ మిగలదు. రాష్ట్రం కూడా అదే. ముందు రాష్ట్రానికి ఆదాయం సంపాదించాలి. సంపాదించిన ఆదాయం ప్రజలకు పంచాలి. 5 సంవత్సరాల్లో ఆదాయం ఎలాగొస్తుంది? ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగితే ఆదాయం వస్తుంది. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కడిగితే ఆదాయం వస్తుంది. లేకపోతే ఎవరో విదేశాల నుంచో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ 1000 కోట్లు 2000 కోట్లు పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ పెడితే ఆదాయం వస్తుంది. 5 సంవత్సరాల్లో పూర్తిగా ఏమీ చేయకపోవడం వల్ల రాష్ట్ర ఆదాయం పూర్తిగా కుంటుపడిపోయింది. ఇటువంటి పరిస్థితిలో మనం అధికారానికి ఇచ్చాం. నేనైతే భయపడ్డాను. మీ ఊరు ఎలక్షన్లో రాలేదు, కానీ నియోజకవర్గం అంతా తిరిగి చెప్పాను. అప్పుడు నాకు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి తెలియదు. అందరికీ చెప్పాం, ఏమమ్మా ఓట్లు వేయండి, ఈ పథకాలన్నీ మీకు ఇస్తామని చెప్పాం. ఓట్లు వేశారు, గెలిచాం. పథకాలు ఇవ్వగలమని భయము, ఆందోళన చెందింది. అయితే మన అదృష్టం ఏమిటంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి పుట్టడం, మనకు ముఖ్యమంత్రి కావడం మనందరి అదృష్టం. దీంతో పాటుగా కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. మన రాష్ట్రం నుంచి 22 మంది ఎంపీలు మనకు గెలిచారు. ఎప్పుడైతే 22 మంది ఎంపీలు గెలిచారో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారు మన మీద అభిమానం పెరిగింది. ఈ సంవత్సర కాలం నుంచి సహాయం చేస్తున్నారు. కాబట్టి సహాయం అంటే దుర్మార్గులు 5 సంవత్సరాలు పంచాయతీ వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు, మండల వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బంతా ఇతర అవసరాలకి మార్చుకొని ఇటు అమ్మ పెట్టదు, అడుక్కు తిందన్నట్టుగా 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా పైసేవలేదు. కనీసం గ్రామ పంచాయతీలకు వచ్చిన డబ్బైనా ఆ సర్పంచులు ఖర్చు పెట్టి ఏవో డ్రైన్లో లైట్లో వేస్తామంటే ఆ డబ్బు కూడా డైవర్ట్ చేసి పూర్తిగా నిర్వీర్యం చేశారు. మనం వచ్చిన తర్వాత 4,000 కోట్ల రూపాయలు పంచాయతీలకు ఇచ్చాం. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం సహకారంతో నడుపుతున్నటువంటి పథకాలే. 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఒక పథకానికి ఒక డబ్బిస్తే దానికి 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆ 40% ఇవ్వలేదు. కేంద్రం ఇచ్చిన 60% వేరే దానికి మార్చేసి ఒక్క పథకం అంటే ఒకటి ఈ రాష్ట్రంలో అమలు జరగలేదు. మళ్ళీ రాష్ట్రంలో 9,000 కోట్లు 40% కట్టాం. వాళ్ళు ఇచ్చిన 60% కూడా మనమే కట్టి మళ్ళీ 89 పథకాలు పునఃప్రారంభించాం. 9,000 కోట్లకు వచ్చాయి. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయం చేస్తే వ్యవసాయానికి యాంత్రీకరణ పరికరాలన్నీ వస్తున్నాయి. 5 సంవత్సరాలు మీకు ఎవరైనా ఇచ్చారా? ఈరోజు మనం వచ్చాం, స్ప్రింక్లర్లు ఇస్తున్నాం, డ్రిప్ ఇస్తున్నాం, ఎవరైనా మందు కొట్టుకోవాలంటే స్ప్రేయర్లు ఇస్తున్నాం. ఇప్పుడు ఇంకా ఆర్థికంగా బలపడితే రేపు మళ్ళీ ట్రాక్టర్లు ఇస్తాం. ఇవన్నీ మళ్ళీ ప్రారంభించాం. ఈ రకంగా ఇబ్బందులన్నీ కూడా అధిగమించి కార్యకర్తలు ఇంటింటికి వచ్చారు. ఏమమ్మా మీరు ఓట్లు వేయండి, సంక్షేమ పథకాలు ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు 200 రూపాయలు ఉన్న పింఛను, 200 ఉండేది పింఛను, చంద్రబాబు నాయుడు 2,000 చేశాడు. 2019లో జగన్ వచ్చిన తర్వాత 3,000 చేస్తామన్నాడు. 3,000 ఎప్పుడు చేశాడు? మళ్ళీ ఎలక్షన్కి 10 రోజుల ముందు 3,000 చేసి ముసలి వాళ్ళకి ఇచ్చారు. మనం చెప్తే వినలేదు. మేము 3,000 కాదమ్మా 4,000 ఇస్తాం. ఆ 4,000 కూడా చివరి సంవత్సరం కాదు,
ప్రభుత్వం రాకంటే 3 మాసాల ముందే మీకు ఇస్తాం, ఆ ఎరియర్స్తో సహా మీకు డబ్బులు ఇస్తామంటే కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెన్షన్ 4,000 చేసినాం. అందులో వికలాంగులైతే పసుపు జెండాకు మర్చిపోకూడదు. వికలాంగులకి దీపం పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 200 ఉండి పెన్షన్ వికలాంగులకి ఫస్ట్ 500 చేశారు. ఆ 500 మళ్ళీ చంద్రబాబు నాయుడే 3,000 చేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, 3,000 కనీసం 1,000-2,000 పెంచి వికలాంగులకు ఆదుకోవాలి కదా, అదే 3,000 ఇచ్చాడు 5 సంవత్సరాలు. మళ్ళీ మనం వచ్చి 3,000 పెన్షన్ 6,000 రూపాయలు చేశారు. ఇంకా ఎవరైనా వ్యాధులతో బాధపడితే, కిడ్నీ కానీ లివర్ కానీ బాధపడితే 10,000 ఇస్తున్నాం. కొంతమంది ముసలులు అయితే మంచం మీద నుంచి లెగలేరు, ఒకలో ఇద్దరాలకు సేవ చేయాలి. సేవ చేయాలంటే ఆలు పని మానేయాలి. అటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నాం. 12 మాసాలు అయింది. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ దేశంలో ఎక్కడా లేదు. 12 మాసాల్లో ఒక్క పింఛన్ గురించే నెలకి